యా మోడీ నెంబర్ 1 14వ స్థానంలో సీఎం చంద్రబాబు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా రిలీజ్. మాజీ సీఎంలు కేసీఆర్ జగన్ కు దక్కని చోటు అంటూ 2వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ స్థానం. అదేవిధంగా 28వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి టాప్ లో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రూపొందించినటువంటి 2025 టాప్ 100 ఇండియన్ ప్రభావశీల జాబితాలో ప్రధాని ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత చారిత్రాత్మకంగా 3వసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ప్రధాని పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొన్నది. ఇక సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని దక్కించుకున్నాడట. సో ఇది మొత్తానికి పవర్ఫుల్ ఇండియాలో ఒక 28వ స్థానంలో అత్యంత శక్తివంతుల జాబితాలో రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. సో తన పరిపాలన నైపుణ్యం ప్రభావవంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తివంతులైనటువంటి 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాదిలో 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలో ఇతర ప్రముఖుల సీఎంల సరసన నిలిపింది. విధానపర నిర్ణయాలు అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఒక మంచి స్థానానికి రావడం జరిగింది. సో 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ అట. 28వ స్థానం రేవంత్ రెడ్డి అయితే 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ అట. కేసీఆర్ జగన్ కు దక్కని చోటట. సో అల్లు అర్జున్ ఏది 92వ స్థానంలో నిలిచిందట. సో దీనిలో అమిత్ షా 2వ స్థానం. 3వ స్థానంలో కేంద్ర మంత్రి జయశంకర్. 4వ స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలువగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ మినహా మిగతా తెలుగు వారికి ఎవరికి చోటు దక్కలేదట. సో మొత్తానికైతే రోహిత్ శర్మ ఎంత 48వ స్థానం, విరాట్ కోహ్లీ 72, బూమ్రా 83వ స్థానం, ఆలియా భట్ 100వ ర్యాంకులో ఉందట. ఈ జాబితాలో ఆఖరిలో నిలిచారు. వీరితో పాటు 10-11 స్థానంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని నిలిచారు. చెస్ విశ్వనాథ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు తదితరులు చోటు సంపాదించుకున్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి.